ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల దశాబ్దాల కళ నెరవేరనుంది. సీతారామ ప్రాజెక్టు రెండో పంప్ హౌస్ ను రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఈ పంప్ హౌస్ తోని భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల పరిధిలోని 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. 18,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ పంప్ హౌస్ నిర్మించారు. దీనిపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ కదీర్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనేక మంది వ్యవసాయదారులు, అదేవిధంగా స్థానికంగా ఉన్న ప్రజానికం దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న కళ రేపు సాకారం కాబోతుంది. కళ ఏంటంటే సుదీర్ఘకాలంగా గోదావరి జలాలు ఖమ్మం జిల్లాకు తరలి రావాలని చెప్పేసి జిల్లా ప్రజానికం అంతా కూడా భావించింది. ఈ క్రమంలో చూసుకున్నట్లయితే సీతారామకు సంబంధించిన పనులు పూర్తి కావడంతో దీనికి సంబంధించిన పంప్ హౌస్లను ప్రారంభించడం కోసం స్వయాన సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడికి రానున్నారు. దానికి సందర్భించి ఇప్పటికే అనేక ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దాంతోపాటుగా భట్టి విక్రమార్క, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఇలా అనేక మంది మంత్రులు, క్యాబినెట్ హోదాలు, అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి రానున్నారు. అయితే ఎంతో కాలంగా అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అదేవిధంగా ఖమ్మం జిల్లా, దాంతోపాటుగా పక్కనే ఉన్న నైబర్ డిస్టిక్ అయిన మహబూబాబాద్ జిల్లాకు దాదాపుగా 10 లక్షల ఎకరాల సాగు కోసం అని చెప్పేసి సీతారామ ప్రాజెక్టును ఇట్లా నిర్మాణం చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించిన ట్రయల్ రన్లు ఇప్పటికే పూర్తిగా అవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అధికారులు ఇక్కడ రేపు సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు. ములకలపల్లి మండలం పూసుగూడెం వద్ద రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చిన తర్వాత గోదావరమ్మకు ఇక్కడ ప్రత్యేకమైన పూజలు నిర్వహించున్నారు. ఈ క్రమంలో దాని తర్వాత కమలాపురం పంప్ హౌస్ దగ్గర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా బీజీ కొత్తగూడెం దగ్గర కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడికి వచ్చి పంప్ హౌస్ని ప్రారంభించున్నారు. దాంతోపాటుగా అధికారులందరూ కూడా అప్రమత్తమై ఇక్కడ అనేక రకాల ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి అయితే 2 రోజుల క్రితమే సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్కు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అయితే ఈ నెల 11న కమలాపురం పంప్ హౌస్ల వద్ద మంత్రులు పర్యటించడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ప్రారంభానికి ఉన్న సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ 2 ట్రయల్ రన్ను మంత్రులు ప్రారంభించారు. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఇది జిల్లా ప్రజల కళగానే మిగిలిపోతుంది అని చెప్పేసి అందరూ భావించారు. కానీ కళ కాదు, ఇది కళ సాకారమయ్యే రోజు అని చెప్పేసి ఇప్పుడు భావిస్తున్న పరిస్థితి. దుమ్ముగూడెం దగ్గర సీతారామ ప్రాజెక్టు ప్రారంభమై ఖమ్మం జిల్లాలోని పాలేరు వరకు గోదావరి జలాలు ప్రవహించనున్నాయి. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా మహబూబాబాద్ జిల్లాతో కలుపుకొని సుమారు 110 కిలోమీటర్ల పొడవున సీతారామ ప్రాజెక్టు కెనాల్ ద్వారా గోదావరి జలాలు ప్రవహించనున్నాయి. దీంతో ఈ ప్రాంతంలోని వ్యవసాయ భూములు సస్యశ్యామలం కానున్నాయి. సీతారామ ప్రాజెక్టు ద్వారా 36.576 టీఎంసీల నీటిని నిల్వ చేయగల సామర్థ్యం ఉంది. దీనికైతే సీతారామ ప్రాజెక్టును 3 భాగాలుగా విభజించి నిర్మాణ పనులు చేస్తున్నారు. అయితే సీఎం రేవంత్ పర్యటన ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలిస్తున్నారు. అయితే గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు తన రాజకీయ జీవిత సంకల్పం అని చెప్పేసి తుమ్మల పదే చెప్తూ వస్తున్నారు. అయితే వైరాలో దీనికి సంబంధించి కార్యక్రమం అయిపోయిన తర్వాత రైతు రుణమాఫీ సభ చరిత్రలోనే నిలిచిపోయే విధంగా ఏర్పాట్లను చేస్తున్న పరిస్థితి. అయితే మొత్తంగా ఖమ్మం జిల్లా సస్యశ్యామలం చేయాలనే సీతారామ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అయితే గత ప్రభుత్వం 8,000 కోట్ల నిధులతో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్ మోటార్లు పాడవకుండా సద్వినియోగం కోసం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం పనిచేస్తుంది. అయితే దీనికి సంబంధించి అయితే మరో విడతలో 10,000 కోట్ల రూపాయలు దీనికి అవసరం పడతాయి. దాదాపుగా వచ్చే 2 ఏళ్లలో ఇది పూర్తి స్థాయిలో పూర్తయిపోయిన తర్వాత ఇది ఖమ్మం జిల్లాలో, అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దీనికి సంబంధించి 10 లక్షల ఎకరాలు సాగుకు అవకాశం ఉందని చెప్పేసి అధికారులు ఒక అంచనా వేస్తున్నారు. అయితే సీతారామ ప్రాజెక్టు వల్ల జిల్లాలో దాదాపుగా అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే 10 లక్షల ఖమ్మంలో 4 లక్షల ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 3 లక్షలు, మహబూబాబాద్ జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి. మొత్తం దీనికి 7,500 కోట్ల నిధులు కేటాయించారు. అయితే నిర్మాణ పనులు వేగవంతం చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 4వ పంప్ హౌస్ని ఇప్పుడు సిద్ధం చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఇక్కడ జిల్లా వ్యాప్తంగా చూస్తే ఎక్కడ అనేక చోట్ల నీళ్లు లేవని చెప్పేసి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కేవలం సాగర్ని మాత్రమే నమ్ముకొని ఉన్నారు. ఇలాంటి క్రమంలో సాగర్తో పాటుగా గోదావరి జలాలను కూడా వినియోగించుకుంటే జిల్లా సస్యశ్యామలం అవుతుంది. ఒకవేళ జిల్లాకు కరువు పరిస్థితులు లేకుండా ఉండటం కోసం దీన్ని
నిర్మించామని చెప్పేసి గత ప్రభుత్వం నుంచి చెప్తున్న పరిస్థితి. అందులో భాగంగానే కొత్తగూడెం జిల్లా గోదావరిపై నిర్మాణంలో ఉన్న ఈ సీతారామ ఎత్తిపోతల పథకం సీతమ్మ సాగర్ డ్యాంలో రాష్ట్ర మంత్రులు సందర్శించి పదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చేసి దాని ద్వారా జరిగిన ప్రాజెక్టు పూర్తి పనులు ఏ విధంగా జరిగాయనేది కూడా ప్రజలకు వివరించారు. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా నివేదికలు అందించారు. కెనాల్స్ పనులు, భూసేకరణ, ప్రాజెక్టు పూర్తి కావడానికి కావాల్సిన నిధులు, ఎదురవుతున్న సమస్యలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు, మంత్రులు మొత్తంగా వివరించడం జరిగింది. దాదాపుగా 2654 కోట్లతో పూర్తయ్యే రాజీవ్ ఇందిరా సాగర్ ప్రాజెక్టు పనులను సీతారామ ప్రాజెక్టుగా రీడిజైన్ చేసి 20,000 కోట్లకు పెంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని చెప్పేసి ఆరోపణలు కూడా వినిపించాయి. దాదాపుగా దశాబ్ద కాలం పాలనలో సీతారామ ప్రాజెక్టుకు 8,000 కోట్లు ఖర్చు పెట్టిన గత ప్రభుత్వం 1 ఎకరానికి కూడా నీళ్లు ఇవ్వలేకపోయింది. కాబట్టి దానిపైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టింది. అయితే మొదటగా అక్కడ గోల్కొండ ఫోర్ట్లో ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమం అయిపోయిన తర్వాత నేరుగా అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చేరుకున్న తర్వాత పూసుగూడెంలో అక్కడ ట్రయల్ రన్ దాని సిస్టమ్స్ బటన్స్ని ఆన్ చేసిన తర్వాత అక్కడ గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేసిన తర్వాత అక్కడ నుంచి కమలాపురం, దాని తర్వాత బీజీ కొత్తగూడెం కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఖమ్మం జిల్లాలో ఉన్న వైరా బహిరంగ సభకు రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇది మొత్తంగా దీనికి సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, వైరా.